చెప్పకనే చెప్తున్నారు అనుకోవాలా, మరేదైనా కారణం ఉందా? మొదట లక్ష్మణ గారిని మాట్లాడి ప్రేక్షకులకు, అలాగే జనసేన నేత గారికి, అలాగే వైఎస్ఆర్ నేతలు నమస్తే సార్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇచ్చి 30 రోజులు కాలేదు. ఆయిల్ వేగంతో పనులు ప్రారంభించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మేమైతే సూపర్ 6 హామీలు కావచ్చు, బిఎస్సి కావచ్చు, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, అమరావతి పోలవరం విషయం అందరికీ తెలుసు. అయితే ఏవైతే ఆధారాలతో సహా ఈరోజు విధ్వంసానికి గురి అన్నిటి కూడా చెక్కబెట్టడానికి టైము, మంత్రివర్గం చేస్తున్న తపన, అధికారులు పడుతున్న ఆ యొక్క పని విధానాలపైన చాలా కసరత్తు జరగాలి. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రకృతిని విధ్వంసం చేశారు. ఏవైతే పంచిభూతాలుగా చెప్పుకున్నటువంటి భూమి, ఆకాశం, నేల, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యాపారం చేశారు. ఒక 30 ఏళ్ళు ఇంటికి రాజధాని రాష్ట్రంగా మార్చేశారు. రాష్ట్రం అంతా కూడా రావణ రాష్ట్రం చేసేసి అమరావతి శ్మశానం ఉన్నారు, ఏడాదన్నారు, అనేక విషయాల పైన మాట్లాడారు. అయితే మోదీ ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అప్పులు తీసుకుంటారు. చౌదరి గారు ఇక్కడ కొంతమంది నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వస్తున్న మాట ఏంటంటే, చెప్పండి, వాయిస్ పెంచమని. నాకేం వాయిస్ రావట్లేదు, కొంచెం టెక్నికల్ గా ఉండు. ఓకే, వాయిస్ అంటే నాది పెంచండి కొంచెం. ఇప్పుడు వినబడుతుందా నా వాయిస్ మీకు? ఓకే చౌదరి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు ప్రజల్లో, సామాన్యుల్లో, కొంతమందిలో, రాజకీయ విశ్లేషకుల్లో ఉన్న మాట ఏంటంటే, ఇప్పుడు గతంలో మీరు ఎన్నోసార్లు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు సరిగా చేయలేకపోయారు, వైసీపీ సరిగా చేయకపోయిందని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ప్రజల్లో కూడా అది ఉంది. మీ అందరికీ ఓటేసి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రజలు మీకు ఇచ్చారు, ప్రభుత్వాన్ని మిమ్మల్ని నియమించారు. ఆ తర్వాత మీరేం చేస్తారు అని చెప్పాల్సింది పోయి ఈ రకంగా వాళ్ళు చేశారు అని పదే పదే చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారం మాకు, వైసీపీ పార్టీ ఇచ్చిన అధికారం కాదు. అవును, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఇచ్చిన అధికారం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇసుక ఏ విధంగా దోస్తున్నారు, రెడ్ శాండిల్ ఏ విధంగా దోస్తున్నారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఏ విధంగా దోచుకున్నారు, అమరావతి పేరుతో లేదంటే పోలవరం పేరుతో అప్పులు ఇచ్చే విధంగా ఆ పోలవరాన్ని, అమరావతిని విధ్వంసం చేశారు. ఇది కాకుండా పంచాయతీరాజ్ కాడ నుంచి, విద్యుత్ శాఖ కాడ నుంచి పూర్తి శాఖలో, అన్ని శాఖల్లో ఏ విధంగా అవినీతి జరిగింది, బ్యూటిఫికేషన్ పేరు మీద మున్సిపాలిటీని ఏ విధంగా విధ్వంసం చేశారు, ప్రకృతిని ల్యాండ్ శాండ్ మైండ్ ఏ విధంగా విధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే మేము ఉదాహరణ చెప్తాను అంటే, మేము మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి కేసు పెట్టానే వెంటనే అందరూ యాంటిసిపేట్ బెయిల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దొంగతనం జరిగిన పలానా శాఖలో, మైన్స్ శాఖలో కావచ్చు, లేదంటే అటవీ శాఖలో కావచ్చు, అనేక అంశాల పంచాయతీ శాఖలకు అరెస్ట్ చేయడం పోతే అమ్మ మమ్మల్ని అరెస్ట్ చేశారు, నేను తప్పు తెలియదంటే అబద్ధాలు చెప్పే ఆస్కారం ఉంది. సో ప్రజలకి నిజాలు చెప్పి ఎవరైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో వాళ్ళందరినీ కక్కించాల్సిన అవసరం ఉంది. రికవరీ సెక్షనే ఉంది. పూర్తిగా ల్యాండ్ శాండ్ మైనే కాకుండా వివిధ శాఖల్లో జరిగిన అవినీతి పైన పూర్తిగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే, ఇప్పుడు చూడండి 9 సార్లు కరెంట్ ఛార్జ్ పెట్టారు. 1,39,000 రూపాయలు కరెంటు బాకీలు వసూలు చేశారు. మరి ఆ కరెంటు అంటే విద్యుత్ సంబంధం అప్పుల్లో ఉన్నాయి. మరి డబ్బులు ఏమయ్యాయి? సో డ్యూటీ పేరుతో పోతే డబ్బులు ప్రభుత్వం చేసుకుంటుంది, ఎక్సైజ్ డ్యూటీ మీద చేసుకున్న డబ్బులను ప్రభుత్వం చేసుకుంటుంది. పూర్తిగా రాష్ట్రానికి నుంచి ఇవ్వాల్సిన ఎలక్ట్రిసిటీ సబ్సిడీని అక్వడేసి అది అలా అప్పులు ఇచ్చిపోయి. సో ఇవన్నీ కూడా ఏదైనా ప్రజలకు తెలియాలి కదా. విద్యుత్ శాఖలో అవినీతి జరిగింది. నూతన విద్య పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు వత్సత్రాన్ని మింగేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా వీళ్ళ బంధువులు, ఐఏఎస్ ఆఫీసర్లు, బయట ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు, కొత్తగా ఐఎఫ్ఎస్ఆర్ ఆఫీసర్లను గుర్తుకొచ్చుకున్నారు. భారతదేశంలో ఎక్కడ బంధువులు ఉన్నారో అందరూ గుర్తుకొచ్చుకొని వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని ల్యాండ్లు ఏ విధంగా కబ్జా చేయొచ్చు, ఇసుక ల్యాండ్ ఏ విధంగా కబ్జా చేయొచ్చు, అటవీ శాఖలో ఏ విధంగా నిశాండ్ని విదేశాలకి, నేపాల్కి తరలించవచ్చు అనే విధంగా ఒక పథక ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అభివృద్ధి సున్నా, అవినీతి కొండంతా. ఈ ఎలుకలు బయట తీయాలంటే ఒక శాఖ. ఓకే చౌదరి గారు, కరెక్టే. ప్రజలు దాన్ని నమ్మారు, బలంగా నమ్మారు కాబట్టి మీకు అధికారాన్ని ఇచ్చారు. గడిచిన ఈ నెల రోజుల్లో మీరు సక్సెస్ సాధించారు అంటే ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు ఏ అడుగులు వేశారు? రానున్న రోజుల్లో ఏ రంగాలు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి? దేని మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు?
మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 3-4 సంస్థలు డిస్కస్ చేసి అమరావతిలో మహేంద్ర టెక్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా GHSR సంస్థ వచ్చింది. అలాగే కేంద్రం నుంచి చాలా ఇండస్ట్రీస్ పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు పైన చూడండి, ఇప్పుడు 2 రింగ్ రోడ్డుకి, అలాగే అనంతపూర్ నుంచి అమరావతికి, అలాగే ఆయిల్ రిఫార్మ్స్ కంపెనీలు ఈరోజు దాదాపు పూర్తి స్థాయిలో మాకు రావడం జరిగింది. ఇవి ఏంటి అన్నప్పుడు ప్రధానంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన మొదట దొగ్గారాజం పట్టణం సంబంధించి చేయాలనుకున్నారు. అమరావతి రింగ్ రోడ్డుకి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కడప రాయచోటి 6 కిలోమీటర్లు 100 టన్నుల మీద 12,000 కోట్ల రూపాయలు. అలాగే రోడ్డుకి నేషనల్ హైవేకి 4,770 కోట్ల రూపాయలు. మచిలీపట్నం BPCL రిఫైనర్ ఆయిల్ రిఫైనర్ పైన 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇవన్నీ గ్రౌండింగ్ 25,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో IT కంపెనీలు లోకేష్ గారు మాట్లాడారు. దాదాపు 4-5 కంపెనీలు విశాఖ, అమరావతి బిల్డింగ్ కేటాయిస్తే వెంటనే IT కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాం. ఇది కాకుండా వీటన్నిటికీ ఒక రూపాంతరం రావడానికి సుమారు ఎన్నెళ్ళు పట్టొచ్చు? ఒక రూపాంతరం వచ్చి కొంత ప్రజలకు మేలు ఇవన్నీ కూడా మంత్రగండం చేసే పరిస్థితి కాదు. 2 నెలల్లో పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అవుతాయి. ఇవి కాకుండా చెన్నై నెల్లూరు ఇండస్ట్రీ కారిడార్ కావచ్చు, అనంతపూర్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, దీంతో పాటు కోర్టులు అదానికి ఇచ్చి అప్పచెప్పి 1,000 కోట్ల రూపాయలు చెల్లించినవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అవడానికి 6 నెలల్లో పూర్తిగా మేము ల్యాండింగ్ చేయాలని ఆలోచనతో వెళ్తున్నాం. ఖజానా ఖాళీ చేసి పెట్టినా సరే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రిఫార్మ్స్ ఎదుర్కొని ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకున్న ఫండింగ్ ద్వారా 3,850 కోట్ల రూపాయలు బటన్లోకి బకాయి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 3 నెలల బకాయి పింఛన్ కూడా మేము 7,000 రూపాయలు తీసుకొచ్చారు. ఇది కాకుండా ఈ నెల నుంచి ఆర్థిక అంటే సంక్షేమం, అభివృద్ధి 2 కలగా తీసుకెళ్తాం. వీటిని ఓర్వలేక బ్లూ మీడియా కావచ్చు, సాక్షి పత్రిక లాంటి పేపర్లో ఏవో వాళ్ళకి ఇష్టం వచ్చిన బుద్ధులు రాయడం కాకుండా ఇప్పుడు చూడండి, ఋషికొండ తవ్వేశారంటే 8,000 కోట్ల రూపాయలు బట్టి అమ్ముకున్నారంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇది కాకుండా ఇంకా విజయసాయి రెడ్డి రాష్ట్రాలు బయటకు వచ్చాయి. విశాఖపట్నంలో చాలా అంశాలు కూడా ఒక దళిత మహిళల పైన అనవసరమైన అభాండాలు వేస్తున్నారు. ఆవిడ నాకు 2 కూతురు ఉన్నాయన్నారు, మళ్ళీ ఇప్పటికి ఎందుకు వచ్చారు అర్థం కావటం లేదు. ఆయన విజయసాయి రెడ్డి గారు ఈ పక్కెళ్ళిపోయి మీడియా తిట్టడం మొదలు పెట్టాడు. సరే, మీడియా అనేది వార్త చెప్తుంది, ఆ వార్త చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి హక్కు ఉంది. దాన్ని నిజమో కాదో చెప్పుకోవాలి. అంతేగాని నేను ఒక ఛానల్ పెడతాను, మిగతా ఛానల్ మీద 3 రోజులు ట్రోల్ చేసాయి, నేను అమ్మాయికి నాకు సంబంధం అంటే వాళ్ళ మదన్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటనే బయటకు వచ్చి చెప్తున్నాడు. సో ఆ విషయాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు పెట్టాలి కదా DNA. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టడం కాదు, సవాళ్ళు పెట్టడం కాదు, ABN నో లేదా TV5 నో లేదా ఛానల్ పెట్టడం కాదు. మీకు సంబంధం లేకపోతే నేను చెప్పండి, నా బిడ్డ కదా రాసి ఇచ్చేయండి. మీరు ఎందుకు చేస్తారు సార్? అంటే విజయసాయి రెడ్డి గారు అంది మీడియా వాళ్ళు కొంతమంది, అందరూ కాకపోయినా పర్టికులర్ గా ఆయన కొన్ని ఛానల్స్ పేరు చెప్పారు, మేము చెప్పట్లేదు. కానీ నాకు గారు నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావించానంటే, చెప్పండి, ప్రశ్నని గౌరవించాలి. కోర్టు తెస్తే వాడు వీడని మాట్లాడాడు. ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ప్రశ్నలో మాట్లాడిన వ్యక్తికి తెలియని వ్యక్తిగా నువ్వు ఛానల్ పెట్టుకో, నేను వద్దల్లా భారతదేశంలో పౌరుడు ఇన్ని ఛానల్ పెట్టుకుని ఎవరి చేసుకునే కారణంలా నువ్వు ఛానల్ గా పెట్టాలని సవాల్ చేసింది. నా బిడ్డ కాదు, నేను DNA టెస్ట్ నేను రెడీ అని చెప్పాలి. వదిలేసి నేను ఛానల్ పెడతా, అలాంటి వాడి వీడు తెలుసుకుని వాటిని డిప్రెషన్ షూట్ వేస్తాను, ఇవన్నీ ఏంటికి డబ్బు తెచ్చుకున్నా అని చెప్పేస్తున్నాం తెలుసు. కానీ సరే, అది వ్యక్తిగత అంశాలైనా ఆ పాప ఆడుతున్న డెవాస్ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, ఆ బాబుని టీవీలు వేశారు. ఇవన్నీ కూడా ఇంకా ఆయన సమాధానం చెప్తారు, సొసైటీలో కూడా చూపుతున్నారు. కాబట్టి నేను అడిగేది అది కాదు, మీ ప్రభుత్వంలో చేయాల్సిన పూర్తిగా చేసేసి ఇప్పుడు పూర్తిగా అన్యాయ అక్రమాల గురించి మాట్లాడతా రాష్ట్రం కొత్తగా వచ్చిన 3 పార్టీలు పూర్తిగా ప్రజల అవసరాల మేరకు ఏ విధంగా ఉన్నాయో ప్రశ్న చూడండి. 67 కోట్ల టన్నుల బియ్యం ఎక్కువ తిరిగిందంట. పిత్తరపోయమే ఆయన సప్లై మినిస్టర్ చెప్పాడు. ఇవన్నీ ఏంటి, ఎలా జరిగాయి? పేదలకు వెళ్ళాల్సిన విదేశాలకు ఎలా వెళ్ళింది? సరే, కాబట్టి